సో వాతావరణానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇచ్చారు? మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఏంటి ఎలాంటి అప్డేట్స్ ఇచ్చారు? ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఏం చెప్తారు? రాగల 5-6 రోజుల వరకు తెలంగాణలో పెద్దగా వర్షాలు ఏమీ లేవండి. అయితే ఈ మాన్సూన్ సీజన్ కాబట్టి కొంచెం నార్మల్ పరిస్థితి కంటే తేమ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ తేమ వల్ల అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడటానికి అవకాశం ఉంది తప్పించి రాగల 5-6 రోజుల వరకు కూడా మనకి సినాప్టిక్ పరిస్థితులు అంటే మాన్సూన్ పీరియడ్ మనకి 4 నెలల సమయం ఉన్నప్పటికీ ఈ 4 నెలల్లోనూ ప్రతిరోజు వర్షం పట్టడం అంటూ ఉండదు. మనకి ఈ మాన్సూన్ గాలుల్లో తేమ అనేది ఉంటుంది, అవి మన మీద నుంచి పోతూనే ఉంటాయి. కానీ దాన్ని ట్రిగ్గర్ మెకానిజం ఏదైనా కావాలి మనకి. అంటే ఆ మాన్సూన్ గాలుల్ని మన దగ్గర నిలిపి ఉంచగలిగే పరిణామం ఏదైనా కావాలి. అంటే అవి ఏమిటి, మనకి ఉపరితలంలో ఆవర్తనం అంటాం, సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ, లేదా మనకి దగ్గరలో ఒక ద్రోణి కానీ, లేదంటే ఏదైనా సముద్రంలో మనకి బంగాళాఖాతంలో కానీ, అరేబియన్ సముద్రంలో కానీ అల్పపీడనం కానీ, వాయుగుండం కానీ ఇటువంటివి ఏర్పడినప్పుడు ఈ గాలుల్లో తీవ్రత పెరుగుతుంది. అలాగే వీటిలో మాయిశ్చర్ పెరిగి అవి నిలకడగా ఉండటం వల్ల క్లౌడ్ ఫార్మేషన్ అయ్యి వర్షాలు పడతాయి. ప్రస్తుతం మనకి దగ్గరలో అటువంటి పరిణామం ఏమీ లేదు. సో కొద్దిపాటి జల్లులు అయితే మాన్సూన్ పీరియడ్లో ఎక్కడక్కడ ప్రతిరోజు పడుతూనే ఉంటాయి. ఇవి పెద్దగా మనకి ఉపయోగపడేవి కాదు. రాగల 5-6 రోజుల్లో విస్తృతంగా అయితే వర్షాలు లేవు. అయితే అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు మటుకు పడే అవకాశం ఉంది. అంటే మొన్నటి వరకు కూడా భారీ వర్షాలు అని చెప్పేసి చాలా వరకు అప్డేట్స్ ఇచ్చిన పరిస్థితి. సో ఎట్లా ఉంది ఉత్తర తెలంగాణ కానీ ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి? మనం గత 5-6 రోజులు బట్టి భారీ వర్ష సూచన ఏమీ లేదండి. క్రితం వారంలో మనకి బంగాళాఖాతంలో, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తీవ్ర అల్పపీడనంగా అయింది, తర్వాత వాయుగుండంగా కూడా మారింది. సో దీని ప్రభావం మనకి ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల మీద ఉండే అవకాశం ఉందని ఆ జిల్లాలకి మనము క్రితం వారం మనం భారీ వర్ష సూచన చేయడం జరిగింది. అయితే అది మనకి దూరంగా ఒక్క రోజులోనే దూరంగా జరిగిపోవడం వల్ల దాని ప్రభావం కూడా మన మీద లేదు. అవి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో మంచి వర్షాలు పడే, అలాగే మనకి ఈ పశ్చిమ తీరంలో ఒక తీర ప్రాంతంలో ఒక ద్రోణి ఉండటం వల్ల ఆఫ్ షోర్ ట్రఫ్ అంటాము. ఈ ఆఫ్ షోర్ ట్రఫ్ వల్ల మనకి ఇటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా పట్టడం జరిగింది. అయితే తెలంగాణ మనము ల్యాండ్ లాక్డ్ స్టేట్. మనకి ఏమిటంటే మనకి దగ్గరలోని సముద్ర ప్రాంతం అంటే ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్ర తీర సమీపంలో ఏదైనా అల్పపీడనం కానీ, లేదా అక్కడ నుంచి మన తెలంగాణ మీదుగా ఒక ద్రోణి కానీ ఏర్పడినప్పుడు మనకి ఎక్కువగా ఫేవరబుల్ కండిషన్ అది. సో అటువంటి కండిషన్స్ ప్రస్తుతం మనకి ఏమి లేనందున కొద్దిపాటి జల్లులు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. రాగల 2-3 రోజుల్లో టెంపరేచర్లు కూడా ఒక 2-3 డిగ్రీలు అన్ని ప్రాంతాల్లోనూ పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు ఎంత వర్షపాతం, ఎంత లోటు ఉంది? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎట్లా ఉంది? మనకి లాస్ట్ ఇయర్ కూడా జూన్లో వర్షపాతం లోటే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి మొదటి వారం వర్షాలు పడిన తర్వాత జూన్ నెల అంతా ఇంచుమించుగా డ్రైగా నడిచింది. టెంపరేచర్లు కూడా బాగా పెరగడం జరిగింది. ఈ లాస్ట్ ఇయర్ జూన్లో మనకి 25% లోటు ఉంది. ఈ ఏడు జూన్లో మనకి 11% లోటు ఉంది. అయితే జూన్ నెల వర్షపాతాన్ని పెద్దగా కంపేర్ చేయము. ఎందుకంటే జూన్ నెలలో మనకి టోటల్ రెయిన్ఫాలే తక్కువ, 15 సెంటీమీటర్లే మనకి యావరేజ్ రెయిన్ఫాల్. అందులో మనకి ఈ ఏడు 13.5 సెంటీమీటర్లు పడింది. సో 11% లోటు. అయితే దీన్ని పెద్దగా కంపేర్ చేయడానికి ఉండదు. జూలై, ఆగస్టు నెలలో ప్రధానంగా మనకి తెలంగాణలో వర్షాలు పడే నెలలు. సో ఈ నెలలో ఇప్పుడు మనకి మొదటి వారం అయిపోయింది. మొదటి వారంలో పెద్దగా వర్షాలు లేవు. దీనివల్ల మనకి వివిధ ప్రాంతాల్లో 20-25% వరకు మనకి లోటు అనేది ఉంది. సో ఎల్నినో ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే జూలై ఆల్రెడీ 2వ వారంలోకి ఎంటర్ అయ్యాం. సో ఆగస్టు, సెప్టెంబర్ ఎట్లా ఉండబోతుంది? మనకి ఎల్నినో ఎఫెక్ట్ జూన్లోనే ప్రారంభమైంది. ఇది పోయే కొద్దీ తీవ్రమయ్యే అవకాశం ఉందనే మనకి ఐఎండీ అలాగే ప్రపంచంలోని వాతావరణ సంస్థలు అన్నీ కూడా ఈ రకంగానే తెలియజేస్తున్నాయి. సో ఇది ఒక గ్లోబల్ పరిణామం. ఇదేంటంటే ఎల్నినో ఏర్పడితే ఇది నెలలోనో వారంలోనో పోయేది కాదు. కొన్ని వేల కిలోమీటర్లలోని పసిఫిక్ జలాలు వేడెక్కడం అనేది అంత తొందరగా జరగదు. అలాగే అవి చల్లబట్టడానికి కూడా చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ఇవి ఇంకా వేడెక్కే దశలోనే ఉన్నాయి. ఈ ఏడాది చివరి వరకు కూడా ఈ వేడెక్కే ప్రక్రియ కొనసాగుతుంది అంటున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ ఏడాది చివరి వరకు ఎల్నినో తీవ్రతే పెరిగే అవకాశం ఉంది, కానీ తగ్గుదలకి ప్రస్తుతం మనకి అవకాశం లేదు. సో ఎల్నినో సమయంలో వర్షాలు పడవని ఏమి లేదు, వర్షాలు పడతాయి. మనం ఇప్పుడు చూసినట్టుగా పశ్చిమ తీరంలో భారీ వర్షాలు పడినట్టుగా వర్షాలు పడతాయి. కానీ కొన్ని పరిణామాలు అంటే మనకి ఒక్కొక్కప్పుడు చిన్న లో ప్రెషర్కే అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు అసలు ఇటువంటి సిస్టమ్సే చాలా రోజులు ఏర్పడవు.
సో ఇటువంటి వ్యత్యాసాలు ఉండటం వల్ల మనకి ఏంటంటే వర్షాలు పడినప్పుడు చాలా ఎక్కువ పట్టము, లేదా ఒకే ప్రాంతంలో ఎక్కువ పట్టము, తర్వాత మళ్ళీ డ్రై పీరియడ్ వచ్చేయడము, ఇటువంటి వాటి వల్ల మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ అంటాం దీన్ని. అంటే అన్ని చోట్ల సమానంగా వర్షం పడకపోయినట్టయితే, అలాగే మనకి ఈ నెలంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండాలి. అంటే ప్రతిరోజు కూడా ఎక్కడో అక్కడ వర్షం పడి సిచ్యుయేషన్ ఉంటేనే ఉపయోగం తప్పించి 4 రోజులు వర్షం పడి మిగిలిన నెలంతా కూడా డ్రైగా ఎండగా ఉన్నట్టయితే మనకి ముఖ్యంగా వ్యవసాయానికి కానీ అలాగే తాగునీటికి కానీ ఇబ్బందులు ఉంటాయి. సో అటువంటి పరిస్థితులే మనకి రాగల 3-4 నెలలు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో వర్షాకాలం అంటే మామూలుగా ముసురు వానలు అంటారు, కంటిన్యూ వర్షం పడుతుంటుంది, దాంతోపాటు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరుగుతుంది. సో అలాంటి వానలు ఇప్పుడేమి ఎక్స్పెక్ట్ చేయలేమా? అలాంటి వానలు రావాలంటే మనకు దగ్గరలో ఏదైనా సినాప్టిక్ పరిస్థితి, ఇందాక చెప్పినట్టుగా అలా ఉపరితల ఆవర్తనం కానీ, అల్పపీడనం కానీ, ద్రోణి కానీ ఏర్పడాలి. ఇవి ప్రస్తుతం రాగల 5-6 రోజుల వరకు మన దగ్గరలో ఏమీ ఏర్పడే అవకాశం కనపడలేదు. ఈ నెల 15వ తారీఖు 16 తారీఖు ప్రాంతంలో మనకి అగైన్ వాయువ్య బంగాళాఖాతంలో క్రితం వారం ఏర్పడిన ప్రదేశంలోనే ఒక సర్క్యులేషన్ కానీ అల్పపీడనం కానీ ఏర్పడే అవకాశం ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది ఏర్పడినప్పటికీ మనకి ఓన్లీ ఉత్తర తెలంగాణ లేదా తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల మీదే దాని ప్రభావం ఉంటుంది. సో అది ఫర్దర్గా మనకి రాగల 2-3 రోజుల్లో మరింత క్లారిటీ వస్తే అసలు ఉత్తర తెలంగాణ కూడా వర్షం పడుతుందా లేదా అన్నది మనకి చెప్పగలుగుతాం. సో పర్టికులర్గా హైదరాబాద్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇస్తున్నారు? హైదరాబాద్లో కూడా రాగల 4-5 రోజులు ఇంచుమించుగా డ్రై వెదరే కొనసాగే అవకాశం ఉంది. టెంపరేచర్లు మనకి ప్రస్తుతం 33-34 డిగ్రీలు ఉన్నాయి. మరొకటి 2 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇట్లా టెంపరేచర్ పెరిగినప్పుడు మనకి ఈ ముఖ్యంగా మాన్సూన్ సమయంలో తేమ ఎక్కువ ఉంటుంది గాల్లో, కాబట్టి అక్కడక్కడ ఈవినింగ్ సమయంలో చిన్నపాటి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. వీటి వల్ల లోకల్గా చిన్న చిన్న ఏరియాస్లో మనకి స్కాటర్డ్ రైన్స్ అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉంటుంది. సో రైతులకు సంబంధించి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఎందుకంటే వర్షాలు పడతలేవు, పొలం పనులకు సంబంధించి కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? రైతులకి మనం మొదటి నుంచి ఈ పంట మార్పిడి అనేది ఈసారి తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాము. ఎందుకంటే వరికి చాలా నీరు కావాలి, సరిగా ఈ వరి సాగు పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది. అంత పీరియడ్ పాటు రెగ్యులర్గా మనకి వాటర్ మెయింటైన్ చేయడానికి తగినంత నీటి లభ్యత అనేది ఈ పీరియడ్లో ఉండదు. కాబట్టి ముఖ్యంగా వరి నుంచి తక్కువ పీరియడ్లో ఏవైతే అయిపోతాయో పంట రకాలు వాటికి మారిపోవడం ముఖ్యం. అలాగే తక్కువ నీటితోటి అయిపోయే పంట రకాలకి మారాల్సిన అవసరం ఉంది. వీలైన చోట డ్రిప్ ఇరిగేషన్ కానీ లేదంటే స్ప్రింక్లర్స్ కానీ పెట్టుకోవాల్సిన అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు కూడా ఒక్కొక్కప్పుడు పడతాయి. పడినప్పుడు ఆ ఎక్సెస్ రెయిన్ ఆ 2 రోజుల్లో పడింది పోయిందని బయటికి వదలకుండా పంటలోనే ఒక కుంట తవ్వుకొని తప్పనిసరిగా నిల్వ చేసుకున్నట్టయితే తర్వాత వచ్చిన డ్రై పీరియడ్లో ఈ తడులు ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో చూస్తున్నా కదా, వచ్చే వారం రోజుల వరకు కూడా ఎక్కడ వర్షం అయితే కనబడని పరిస్థితి. సో 15 తర్వాత ఒక అల్పపీడనం అయితే వస్తుంది, దానికి సంబంధించి ఆశగా చూస్తున్న పరిస్థితి. సో రైతులకు కూడా ఇప్పటికే చాలా వరకు సూచనలు ఇచ్చాం, తక్కువ నీరున్న పంటలే వేసుకోవాలని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నాం. సో రైతులు కూడా దానికి సంబంధించి ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పర్టికులర్ హైదరాబాద్ సంబంధించి కూడా ఇంకొక 2-3 రోజుల్లో 2-3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి తప్ప వర్షం అయితే ఎక్కడ కనపడతలేదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి.